Okay friends, now we are going to read about the conductive pathway of the heart. Conductive pathway of heart and conduction blocks. First conductive pathway. Normal గా SA node is the pacemaker. అక్కడ నుంచి ఏట్రియాకి వస్తుంది. ఏట్రియా నుంచి AV node followed by bundle of his తర్వాత it will be divided into right bundle branch and left bundle branch. ఇప్పుడు రైట్ బండిల్ బ్రాంచ్ అనేది పర్కింజే ఫైబర్స్ ఇస్తుంది అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ అనేది రెండిట్లకి డివైడ్ అవుతుంది. దట్ ఈస్ లెఫ్ట్ యాంటీరియర్ ఫ్యాసికిల్ అండ్ రైట్ ఐ విల్ రైట్ విత్ అనదర్ కలర్. ఇప్పుడు లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ ఏదైతే ఉందో లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ విల్ గివ్ రైస్ టు లెఫ్ట్ యాంటీరియర్ ఫ్యాసికిల్ అండ్ లెఫ్ట్ పోస్టీరియర్ fascicle ఇస్తుంది. ఓకే, నౌ దిస్ విల్ అగైన్ గివ్స్ రైస్ టు Purkinje fibers. ఈ Purkinje fibers అన్ని డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ventricular myocyte. ఓకే, సో ఈ Purkinje ఫైబర్స్ వల్లనే డ్యూ టు దిస్ Purkinje ఫైబర్స్ మనకి ఇది ఏ ఫంక్షనల్ సిన్సిషియం. ఈచ్ అండ్ ఎవ్రీ ventricular myocyte, మయోకార్డియల్ సెల్ కి Purkinje ఫైబర్స్ అనేది ఇస్తుంది. Therefore, Purkinje fibers are the reason for a functional syncytium. Now coming to which is the pacemaker. ఇప్పుడు SA node ఒకటి ఉంది, AV node ఒకటి ఉంది, బండిల్ ఆఫ్ హిస్ ఉంది, Purkinje fibers ఉన్నాయి అండ్ వెంట్రికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ we will talk about the SA node. SA node అనేది it is present in the upper end of cristae terminalis. క్రిస్టే టర్మినాలిస్ అప్పర్ ఎండ్ దగ్గర ఉంటుంది. ఓకే, నియర్ ద SVC ఓపెనింగ్, సుపీరియర్ వీనా కావా ఓపెనింగ్ దగ్గర అప్పర్ ఎండ్ ఆఫ్ ద క్రిస్టే దగ్గర ఉంటుంది SA node. నౌ కమింగ్ టు AV node వచ్చేసరికి ఇట్ ఈస్ ప్రజెంట్ ఎట్ ద ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ నియర్ ద కొరోనరీ సైనస్ ఓపెనింగ్. ఓకే, కొరోనరీ సైనస్ ఓపెనింగ్ దగ్గర ఉంటాయి. కొరోనరీ సైనస్ రైట్ ఏట్రియంలో ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దాని దగ్గర ఉంటాయి ఎట్ ద ఇంటర్ఏట్రియల్ సెప్టమ్. నో SA node is the pacemaker of heart. Normally it is the pacemaker ఎందుకంటే డ్యూ టు దిస్ ఇన్హెరెంట్ డామినెన్స్ డ్యూ టు ఇన్హెరెంట్ డామినెన్స్ ఇట్ ఈస్ ద పేస్మేకర్. అండ్ ఇక్కడ ఇట్ హ్యాస్ స్లో ఫేస్ ఆఫ్ అప్స్ట్రోక్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. స్లో ఫేస్ ఆఫ్ అప్స్ట్రోక్ ఉంటుంది SA node కి. అండ్ నౌ కమింగ్ టు AV node దగ్గర అక్కడ డిలే అవుతుంది. ఓకే, ఇట్ హ్యాస్ 100 milliseconds డిలే. AV node ఏం చేస్తుందంటే 100 milliseconds డిలే చేస్తుంది. దీనివల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ వెంట్రికులర్ ఫిల్లింగ్. AV node causes 100 milliseconds delay leading to ventricular filling. అంతేకాకుండా SA node అనేది ఇట్ ఈస్ ద ఇన్హెరెంట్ పేస్మేకర్ అండ్ ఇట్ హ్యాస్ స్లో ఫేస్ ఆఫ్ అప్స్ట్రోక్. నౌ కమింగ్ టు Purkinje fibers అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మయోకార్డియల్ సెల్ కి ఇవ్వడం వల్ల ఇట్ బికమ్స్ ద ఫంక్షనల్ సిన్సిషియం. నౌ పేస్ మేకర్ రేట్ చూద్దాం. ఓకే, పేస్ మేకర్ రేట్ నార్మల్లీ కింద నుంచి పైకి అంటే SA node, AV node, బండిల్ ఆఫ్ హిస్ or Purkinje fiber or ventricles. ఓకే, SA node రేట్ ఎట్లుంటుంది? ఇట్ విల్ ఫైర్ ఫర్ 60 to 100 బీట్స్ పర్ మినిట్. ఈ AV node అనేది 40 to 60 బీట్స్ పర్ మినిట్. ఇవన్నీ ఈ రెస్ట్ బండిల్ ఆఫ్ హిస్ కానీ Purkinje cells కానీ వెంట్రికల్స్ కానీ ఇఫ్ దే బికమ్ ద పేస్ మేకర్ అది 20 to 40 బీట్స్ పర్ మినిట్ లో ఇంపల్సెస్ అనేది ఇస్తుంది. సో వాట్ ఈస్ ద పేస్ మేకర్ రేట్? హౌ ఫాస్ట్ ఇట్ బీట్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఇట్ కెన్ బీట్ ఆన్ ఇట్స్ ఓన్. SA node కనుక పేస్ మేకర్ అయితే అది 60 to 100 బీట్స్ పర్ మినిట్ ప్రొడ్యూస్ చేయగలదు. ఇఫ్ SA node డీజనరేట్ అయిపోయి అండ్ AV node will take the control, it produces 40 to 60 beats per minute. If బండిల్ ఆఫ్ హిస్ కానీ Purkinje fibers కానీ వెంట్రికల్స్ కానీ కంట్రోల్ తీసుకున్నది అనుకో, ఇఫ్ ఫ్రమ్ హియర్ కనుక ఇంపల్స్ ఒరిజిన్ అనేది స్టార్ట్ అయిందంటే 20 to 40 beats per minute ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే,
ఇఫ్ ఎస్ఐ నోడల్ ఇస్ ఇఫ్ ఒకవేళ ఎస్ఐ నోడ్ అనేది ఫెయిలియర్ అయిపోయిందంటే ఏవి నోడ్ విల్ టేక్ ద కంట్రోల్ నెక్స్ట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద పేస్ మేకర్ రేట్. నౌ కమింగ్ టు ద స్పీడ్ ఆఫ్ కండక్షన్. స్పీడ్ ఆఫ్ కండక్షన్ అంటే హౌ ఫాస్ట్ ద ఇంపల్స్ క్యాన్ ట్రావెల్, how fast signal is spread, how fast the signal is spread through the tissue. ఫస్ట్ ఏది ఉంటుంది, ఫస్ట్ టిష్యూ అంటే మయోకార్డియల్ సెల్కి ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, పొరికింజే ఫైబర్స్ నుంచి వస్తుంది. సో దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. హౌ ఫాస్ట్ ద సిగ్నల్ స్ప్రెడ్ టు ద టిష్యూ అనేది దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ సెల్ సైజ్. ఓకే, సెల్ సైజ్. అంతేకాకుండా ఎన్ని గ్యాప్ జంక్షన్స్ ఉన్నాయా లేదా, నెంబర్ ఆఫ్ గ్యాప్ జంక్షన్స్ ఎక్కువ ఉంటే ఈజీ స్ప్రెడ్ అనేది జరుగుతుంది. గ్యాప్ జంక్షన్ డెన్సిటీ, సెల్ సైజ్ ఒకటి, గ్యాప్ జంక్షన్ డెన్సిటీ ఒకటి, అండ్ ఫేజ్ జీరో ఆఫ్ అప్స్ట్రోక్. ఫేజ్ జీరో ఆఫ్ అప్స్ట్రోక్ అనేది చూసుకోవాలి. నౌ కమింగ్ టు, ఒకవేళ అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటే పర్కింజే ఫైబర్స్ గ్రేటర్ దెన్ ఏట్రియా, గ్రేటర్ దెన్ వెంట్రికల్స్, greater than AV node. Okay, so this is how fast the signal spread from the tissues. Purkinje fibers నుంచి fastest transfer అనేది జరుగుతుంది. It is the fastest spread of the signal. AV node దగ్గర నుంచి it is the slowest conduction of the signal. ఎందుకు? And it is why fastest because this helps in ensuring coordinated ventricular కాంట్రాక్షన్. కోఆర్డినేటెడ్ అంటే వెంట్రికల్ మొత్తం ఒకటేసారి కాంట్రాక్ట్ అవ్వడానికి పర్కింజే ఫైబర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. దేర్ ఫోర్ ఒకటేసారి కాంట్రాక్ట్ అవుతుంది. ఇఫ్ ఒకటే లెక్క కాంట్రాక్ట్ కాకపోతే కార్డియాక్ అవుట్పుట్ అనేది బయటికి సరిగ్గా వెళ్ళదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ స్లోయెస్ట్ ఎందుకంటే అంటే ఎంత 0.04 meters per second. ఓకే, ఎందుకు? దిస్ హెల్ప్స్ ఇన్ వెంట్రిక్యులార్ ఫిల్లింగ్కి హెల్ప్ చేస్తుంది ఆఫ్టర్ atrial contraction. It helps in ventricular filling after the atrial contraction. So that's why AV node transfer of signal అనేది స్లో ఉంటుంది. 100 milliseconds డిలే కూడా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్, దీనికి ఒక నిమోనిక్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ హైయెస్ట్ ఫాస్టెస్ట్ సిగ్నల్ ట్రాన్సాక్షన్ అనేది త్రూ పర్కింజే ఫైబర్స్, స్లోయెస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సిగ్నల్ అనేది త్రూ ఏవి నోడ్, మధ్యలో ఏట్రియా అండ్ వెంట్రికల్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ నిమోనిక్ ఏంటిదంటే park your vehicle at Venture Avenue. Park at Venture Avenue. P for Purkinje fibers, AT అంటే atria, VE అంటే ventricles, Avenue అంటే AV node. Okay, so this is the fastest to slowest. Fastest Purkinje fibers helps in coordinated contraction, slowest అనేది AV node helps in ventricular filling. అంతేకాకుండా మనకి ఇప్పుడు రైట్ ఏట్రియంలో మనకి ఎస్ఏ నోడ్ ఉంటుంది. ఓకే, ఎస్ఏ నోడ్ నుంచి మనకి సిగ్నల్స్ అనేది ఏవి నోడ్కి వస్తాయి. ఓకే, ఏవి నోడ్కి వచ్చిన తర్వాత అంతేకాకుండా ఇది రైట్ ఏట్రియం. మరి లెఫ్ట్ ఏట్రియంకి ఎట్లా వెళ్తుంది? లెఫ్ట్ ఏట్రియంకి ఫ్రమ్ ద ఎస్ఏ నోడ్ ఆఫ్ ద రైట్ ఏట్రియం ఇట్లా ఒక కనెక్షన్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బెక్మాన్స్ బండిల్. అండ్ ఇంకొకటి, ఎస్ఏ నోడ్ నుంచి అప్పుడప్పుడు సమ్ టైమ్స్ వీ విల్ హ్యావ్ వెంట్రికిల్స్కి సడన్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది ఉంటుంది. దిస్ ఈజ్ బండిల్ ఆఫ్ కెంట్. ఓకే, బండిల్ ఆఫ్ కెంట్ అనేది మనకి WPW సిండ్రోమ్లో అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ ప్రీ ఎగ్జైటేషన్ సిండ్రోమ్, ventricular pre-excitation syndrome, most common ventricular pre-excitation syndrome. Now coming to what are the conduction blocks. Okay, conduction block అంటే disturbance in the impulse transmission through normal cardiac conduction system అంటే ఎస్ఏ నోడ్, ఏబి నోడ్, బండిల్ ఆఫ్ హిస్ పుర్కింజే ఫైబర్స్ అక్కడ నుంచి వెంట్రికల్స్కి వెళ్ళే పాత్వే దాంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే దిస్ లీడ్ టు కండక్షన్ బ్లాక్. కండక్షన్ బ్లాక్ అనేది మనకి 3 types ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ వన్ ఏట్రియో వెంట్రిక్యులర్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్, నెక్స్ట్ ఫ్యాసిక్యులర్ ఆర్ హెమీ బ్లాక్.
ఫ్యాసిక్యులర్ హెమీ బ్లాక్. అంటే ఏట్రోవెంట్రికులర్ బ్లాక్ అంటే మనకి దీంట్లో 3 డిగ్రీస్ ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ అండ్ థర్డ్ డిగ్రీ. సెకండ్ డిగ్రీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మొబిట్స్ టైప్ 1 అండ్ మొబిట్స్ టైప్ 2. ఓకే, నెక్స్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటే మనకి రైట్ బండిల్ బ్రాంచ్ ఉంటుంది, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ ఉంటుంది. ఫ్యాసిక్యులర్ బ్లాక్ అంటే ఇది లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ నుంచి వచ్చే దాంట్లో మనకి లెఫ్ట్ యాంటీరియర్ ఫ్యాసికల్, లెఫ్ట్ పోస్టీరియర్ ఫ్యాసికల్స్ రెండు ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ దిస్. ఫస్ట్ మనం ఏట్రియో వెంట్రిక్యులర్ కండక్షన్ బ్లాక్ అనే దాన్ని చూసుకుంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ మనకి 3 డిగ్రీస్ లెక్క ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్, సెకండ్ డిగ్రీ ఏవి బ్లాక్, థర్డ్ డిగ్రీ ఏవి బ్లాక్. సెకండ్ డిగ్రీ ఏవి బ్లాక్లో మనకి మొబిట్స్ టైప్ 1 ఉంటుంది, మొబిట్స్ టైప్ 2 ఉంటుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా క్లాసిఫికేషన్ చూస్తే ఫస్ట్ అండ్ మొబిట్స్ టైప్ 1 దాంట్లో ఇక్కడ ఏవి నోడ్ ఇస్ ఇన్వాల్వ్డ్. అండ్ సెకండ్ డిగ్రీ ఏవి బ్లాక్లో మొబిట్స్ టైప్ 2 అండ్ థర్డ్ డిగ్రీ ఏవి బ్లాక్లో ఇక్కడ హిస్-పర్కింజే సిస్టమ్ ఇస్ ఇన్వాల్వ్డ్. హిస్-పర్కింజే సిస్టమ్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఓకే, అండ్ దీస్ ఆర్ బినైన్ కండిషన్స్. ఓకే, ఈ ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్ ఉన్న మొబిట్స్ టైప్ 1 అనేది బినైన్. ఇక్కడ ట్రీట్మెంట్ అనేది నాట్ నీడెడ్, నో నీడెడ్ ఆఫ్ ట్రీట్మెంట్. అదే సెకండ్ డిగ్రీ మొబిట్స్ బ్లాక్ అండ్ థర్డ్ డిగ్రీ దానికి సెకండ్ డిగ్రీ ఇస్ ప్యాథలాజిక్, సో నీడ్ పేస్ మేకర్ అనేది అవసరం అవుతుంది. అండ్ థర్డ్ డిగ్రీ ఏవి బ్లాక్ అనేది ఇక్కడ దిస్ ఇస్ అర్జెంట్ అండ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ కండిషన్, ఇక్కడ ఇమీడియట్లీ నీడ్ పేస్ మేకర్. ఓకే, రెండింటికి పేస్ మేకర్ కావాలి, ఫస్ట్ అండ్ సెకండ్ దానికి అవసరం లేదు. దిస్ ఈస్ ఏ జనరల్ ఐడియా. నౌ బేస్డ్ ఆన్ ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్. ఓకే, ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్ అంటే దిస్ ఇస్ బినైన్. ఏవి నోడ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇఫ్ ఇంక్రీస్ వేగల్ టోన్ అనేది పెరిగిన, లేదంటే A, B, C, D ఫర్ డిగాక్సిన్, C ఫర్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్, B ఫర్ బీటా బ్లాకర్స్ అండ్ A ఫర్ అథ్లెటిక్ హార్ట్. వీటందరిలో ఏమవుతుందంటే దిస్ మే ఇన్హిబిట్ ద ఏవి నోడల్ ఇన్హిబిషన్ అవుతుంది. కాబట్టి మనకి దిస్ లీడ్ టు ఇట్ ప్రొలాంగ్స్ ద PR ఇంటర్వెల్. అంటే నార్మల్గా PQRST అనేది ఇట్లుంటే మనకి ఏమవుతుంది, ఇది ప్రొలాంగ్ అయ్యి QRST. ఇక్కడ మనకి ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ P టు ద స్టార్ట్ ఆఫ్ Q అనేది PR ఇంటర్వెల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే PR ఇంటర్వెల్ ఇస్ ప్రొలాంగ్డ్. ఓకే, సో మనకి PQRST ఇట్లా వెళ్తూనే ఉంటే వెళ్ళే కొద్దీ ఇట్ ప్రొలాంగ్స్ ద PR ఇంటర్వెల్. అంటే PR ఇంటర్వెల్ 1 ఇప్పుడు 10 సెకండ్స్ ఉంది అనుకుంటే సెకండ్ PR ఇంటర్వెల్ కూడా 10 సెకండ్స్ ఉంటాయి, థర్డ్ PR ఇంటర్వెల్ కూడా 10 సెకండ్స్ ఉంటాయి, ఫోర్త్ PR ఇంటర్వెల్ కూడా 10 సెకండ్స్ ఉంటుంది. నార్మల్గా 5 సెకండ్స్ ఉంటే అది ప్రొలాంగ్డ్ PR ఇంటర్వెల్, కాన్స్టెంట్ ఇన్ ఎవ్రీ సైకిల్. ఓకే, దట్ మీన్స్ ఇట్ ప్రొలాంగ్స్ PR ఇంటర్వెల్. ఓకే, ద PR ఇంటర్వెల్ ఏదైతే ప్రొలాంగ్ అయిందో దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద బిట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే P వేవ్ ఇస్ ఫాలోడ్ బై QRS. P వేవ్ అయిపోయిన తర్వాత QRS వస్తుంది. మార్ఫాలజీ నార్మలే ఉంటుంది, బట్ PR ఇంటర్వెల్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. ఏదైతే PR ఇంటర్వెల్ అయితే పెరిగిందో దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద బిట్స్. ఓకే, ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 10 సెకండ్స్, ఇక్కడ 10 సెకండ్స్, ఇక్కడ 10 సెకండ్స్. ఇఫ్ నార్మల్లీ 5 సెకండ్స్ ఉన్నదంటే అట్లుంటుంది. సో వాట్ ఈస్ ద నార్మల్ PR ఇంటర్వెల్? నార్మల్ PR ఇంటర్వెల్ అనేది 120 to 200 మిల్లీసెకండ్స్ ఉంటుంది. నౌ ఇట్ ఈస్ ప్రొలాంగ్డ్ టు మోర్ దెన్ 200 మిల్లీసెకండ్స్ లెక్క అనిపిస్తుంది PR ఇంటర్వెల్. సో దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్ రిలేటెడ్ టు ఏవి నోడ్ డ్యూ టు ఈ యాక్షన్స్ వల్ల ఏవి నోడల్ ఇన్హిబిషన్, దట్ ఈస్ బీటా బ్లాకర్, కాల్షియం ఛానల్ బ్లాకర్, డిగాక్సిన్, అథ్లెటిక్ హార్ట్, వేగల్ టోన్ అనేది పెరిగిపోవడం వల్ల ఏవి నోడల్ ఇన్హిబిషన్ అయితే ప్రొలాంగేషన్ ఆఫ్ ద PR ఇంటర్వెల్. నార్మల్లీ PR ఇంటర్వెల్ అనేది 120 to 200 మిల్లీసెకండ్స్ ఉంటుంది. ఇప్పుడు అది ప్రొలాంగ్ అవుతుంది, మోర్ దెన్ 200 మిల్లీసెకండ్స్ అనేది అవుతుంది. దిస్ లీడ్ టు కాన్స్టెంట్ ప్రొలాంగ్డ్ ఇంటర్వెల్ ఇన్ ఈచ్ సైకిల్. సో PR interval 1 is equal to PR interval 2 is equal to PR interval 3 is equal to PR interval 4. ఇవన్నీ వాల్యూస్, ఇది 200 మిల్లీసెకండ్స్ ఉంటుంది, ఇది 200 మిల్లీసెకండ్స్, 200. బట్
కాన్స్టెంట్గా ఇన్ ఎవ్రీ బీట్స్లో ఇది ఉంటుంది. ప్రొలాంగ్డ్ పిఆర్ ఇంటర్వెల్ మోర్ దెన్ 200 మిల్లీ సెకండ్స్. దేర్ ఇస్ నో రిక్వైర్డ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ బికాస్ ఇట్ ఈస్ బినైన్ అండ్ ఇట్స్ సింటమాటిక్. నో కమింగ్ టు సెకండ్ డిగ్రీ ఏవి బ్లాక్. సెకండ్ డిగ్రీ ఏవి బ్లాక్ దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, మొబిట్స్ టైప్ 1 అండ్ మొబిట్స్ టైప్ 2. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై మొబిట్స్ టైప్ 1 అండ్ మొబిట్స్ టైప్ 2. MOBITZ, మొబిట్స్ టైప్ 1 or it is also called as Wenckebach's AV block. It is second degree AV block. ఇక్కడ ఏంటిదంటే సేమ్ ఇక్కడ కూడా AV node is inhibited due to high vagal tone, inferior wall MI and AV nodal blockers. Same as first degree AV blocker, కాకపోతే ఇక్కడ AV nodal blocking అనేది జరుగుతుంది. దీస్ లీడ్ టు ఏమవుతుంది, ఇక్కడ కూడా పిఆర్ ఇంటర్వెల్ ఇస్ ప్రొలాంగ్డ్ బట్ ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్. ఓకే, ప్రోగ్రెసివ్ ప్రొలాంగేషన్ ఆఫ్ ద పిఆర్ ఇంటర్వెల్ అంటే పిఆర్ ఇంటర్వెల్ ఫస్ట్ ఇది 10 సెకండ్స్ ఉంటే, పిఆర్ ఇంటర్వెల్ సెకండ్ ఇది 20 సెకండ్స్ ఉంటుంది, పిఆర్ ఇంటర్వెల్ థర్డ్ ఇది 25 సెకండ్స్ ఉంటుంది, పిఆర్ ఇంటర్వెల్ ఫోర్త్ ఇది 30 సెకండ్స్ ఉంటుంది. అంటే యాజ్ ద నెక్స్ట్ బీట్ అరైవ్స్ ద పిఆర్ ఇంటర్వెల్ ఇస్ ప్రొలాంగ్డ్. ఓకే, అండ్ ఆర్ఆర్ ఇంటర్వెల్ ఇస్ వేరియబుల్. ఓకే, ఇది అట్లనే ఫాలో అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ ద ఫ్యూ బీట్స్ దీని తర్వాత ఏమవుతుంది, క్యూఆర్ఎస్ లాస్ అయిపోతుంది. అంటే పీ వేవ్ ఇస్ ప్రజెంట్, క్యూఆర్ఎస్ విల్ బి లాస్ట్. అంటే ఎగ్జాంపుల్ ఎట్లుంటే తీసుకుంటే, ఇఫ్ దిస్ ఇస్ నార్మల్ PQRS T, ఇప్పుడు ఏమైతే నెక్స్ట్ ఏమవుతుంది అంటే P ఉంటుంది, ఆఫ్టర్ సమ్ టైమ్ వి విల్ హ్యావ్ QRS, నెక్స్ట్ T, నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి P ఉంటుంది, ఫాలోడ్ బై ఆఫ్టర్ సమ్ టైమ్ వి విల్ హ్యావ్ QRS. కొంచెంసేపు అయిన తర్వాత జస్ట్ PA ఉంటుంది, దేర్ ఇస్ నో QRS. ఓకే, దిస్ ఈస్ నార్మల్. ఓకే, ఇక్కడ PR1 ఇట్ ఈస్ ప్రొలాంగ్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ PR2 ఈస్ ఫర్దర్ ప్రొలాంగ్డ్. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, P వేవ్ ఉంది, ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ బై QRS. ఓకే, QRS ఈస్ డ్రాప్డ్. సో PR1, PR2, PR3 పెరుగుతూనే పోతుంది. ప్రోగ్రెసివ్ ఇంక్రీజ్ ఇన్ పిఆర్ ఇంటర్వెల్ డ్యూరేషన్, progressive increase in PR interval duration, and after some time P wave is present and QRS wave is dropped. So this is about Mobit's type 1 block. And QRS morphology, మొత్తం P wave morphology and QRS wave morphology is everything is normal, but P wave is not followed by QRS after some prolonged PR intervals. So what is meant by Mobit's type 1? It is called as Wenckebach's block, progressive lengthening of the PR interval until a beat is dropped, P wave and not followed by QRS complex, and variable RR interval with a pattern of regularly irregular. Okay, ఇక్కడ progressive, regularly irregular. This is Mobit's type 1 block. Now coming to ఇక్కడ కూడా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే ఇదొక ఆర్ఆర్ ఇంటర్వెల్, ఆర్, నెక్స్ట్ ఇదొక ఆర్ఆర్ ఇంటర్వెల్ అండ్ ఫాలోడ్ బై దేర్ ఇస్ నో ఆర్. సో RR1 is not equal to RR2 is not equal to RR3. PR3 is greater than PR2 greater than PR1. Now coming to Mobit's type 2 block. Mobit's type 2 అనేది ఫస్ట్ డిగ్రీ బ్లాక్ లెక్కనే ఉంటుంది. ఇక్కడ PR ఇంటర్వెల్ అనేది కాన్స్టెంట్, బట్ ఆఫ్టర్ ఫ్యూ PR ఇంటర్వెల్ ఇస్ కాన్స్టెంట్, P వేవ్ Q వేవ్ నార్మల్ మార్ఫాలజీ అని ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైం P వేవ్ ఉంటుంది, QRS వేవ్ ఉండదు. అంటే యాంటీరియర్ వాల్ MI ఆర్ ఫైబ్రోసిస్, ఈ కాజ్ వల్ల ఇట్ ఇన్హిబిట్స్ హిస్-పర్కిన్జే సిస్టమ్. ఇక్కడ హిస్-పర్కిన్జే సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. హిస్-పర్కిన్జే సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఏట్రియా ఏం ఎఫెక్ట్ కాలేదు. సో ఏట్రియా ఎఫెక్ట్ ఏం కాలేదు కాబట్టి QRS అనేది నార్మల్, అంటే P వేవ్ అనేది నార్మల్, అంటే నార్మల్ P వేవ్ మార్ఫాలజీ. నెక్స్ట్ వెంట్రికల్స్ కూడా ఎఫెక్ట్ ఏం కాదు. సో QRS కాంప్లెక్స్ కూడా నార్మలే ఉంటుంది, నార్మల్ కండక్షన్ పాత్వేనే, బట్ ఇక్కడ హిస్-పర్కిన్జే సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో PR ఇంటర్వెల్ కూడా
నార్మలే ఉంటుంది, బట్ నార్మల్ అండ్ కాన్స్టెంట్ వాల్యూ ఫర్ ఎవ్రీ బీట్. బట్ ఆఫ్టర్ ఫ్యూ బీట్స్ p wave is present, qrs is lost. So these lead to pathological broad qrs and complete or third degree block కి లీడ్ అవుతుంది. సో వాట్ ఈస్ మీన్ బై మొబిట్స్ టైప్ 2 బ్లాక్? ఇక్కడ పిఆర్ ఇంటర్వెల్ అనేది కాన్స్టెంట్. ఏట్రియల్ వాల్ ఎంఐ అంటే ఎంఐ కానీ ఫైబ్రోసిస్ వల్ల కానీ రీమోడలింగ్ అనేది జరిగి దీస్ లీడ్ టు హిస్పర్కింజే సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. దీస్ లీడ్ టు పిఆర్ పిఆర్ ఇంటర్వెల్ నార్మల్ అండ్ కాన్స్టెంట్, పీవేవ్ అండ్ క్యూఆర్ఎస్ మార్ఫాలజీ నార్మల్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ సమ్ బీట్స్ పీవేవ్ is present, QRS is lost. Mobitz type 2 block dropped beats that are not preceded by a change in PR interval may progress to third degree AV block and is usually indicates a structural abnormality such as ischemia and fibrosis. ఇక్కడ దీనికి ట్రీట్మెంట్ ఏంటిదంటే వీ నీడ్ పేస్ మేకర్. మొబిట్స్ టైప్ 2 బ్లాక్కి అండ్ థర్డ్ డిగ్రీ ఏబీ బ్లాక్కి వీ నీడ్ పేస్ మేకర్ అండ్ దీని కాజెస్ ఏంటిదంటే ఇస్కిమియా అండ్ ఫైబ్రోసిస్. ఈసీజీ కనుక చూసుకుంటే ఫస్ట్ నార్మల్ ఉంటుంది, ఫాలోడ్ బై పి నార్మల్ క్యూఆర్ఎస్ ఇంటర్వెల్ నార్మల్ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి పీవేవ్ ఉంటుంది, పీవేవ్ ఇస్ ప్రజెంట్ బట్ దేర్ ఇస్ నో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, దాని తర్వాత మళ్ళీ నార్మల్. సో పీవేవ్ ఇస్ దేర్, QRS is there, after some time PWave is present, QRS is absent, and after some time again normal. PWave QR morphology is present, everything is normal. Now coming to third degree AV block. Third degree or complete AV block. Third degree or complete AV block. Third degree or complete AV block అంటే this is most important topic. ఇక్కడ ఏంటిదంటే మనకి అడ్వాన్స్డ్ కండక్షన్ డిసార్డర్ కానీ, ఎంఐ కానీ, మయోకార్డైటిస్ కానీ, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ లైమ్స్ డిసీజ్ అంటే ఇట్ ఈస్ ఎ స్పైరోకీట్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ బొరీలియా బొరీలియోసిస్. బొరీలియా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది బొరీలియా. ఇట్ ఈస్ ఎ స్పైరోకీట్, లైమ్స్ డిసీజ్ అనే కాజ్ చేస్తుంది. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఇట్ కాజెస్ ఎరిథిమా మైగ్రెన్స్ అంటే టార్గెట్ లెక్క కనబడుతుంది ఇట్లా. అండ్ బుల్స్ ఐ ర్యాష్, ఎరిథిమా మైగ్రెన్స్, బొలీరియా బుర్గెడిఫార్గి, స్పైరోకిట్ కాజింగ్ లైమ్స్ డిసీజ్. ఓకే, దీనివల్ల మన కండక్షన్ బ్లాక్ అనేది జరుగుతుంది. ఎట్లయితే ఇట్ ఇన్హిబిట్స్ హిస్పర్కింజే సిస్టమ్ లీడింగ్ టు కంప్లీట్ ఏవి డిసోసియేషన్. అంటే ఏట్రియా దానంతట అదే బీట్ అవుతుంది, వెంట్రికల్స్ దానంతట అదే బీట్ అవుతుంది. సో వెంట్రికల్స్ అండ్ ఏట్రియా బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్ దేర్ ఓన్. అంటే ఏట్రియా దానంతట అదే ఇండిపెండెంట్లీ బీట్ అవుతుంది, వెంట్రికల్స్ దానంతట అదే ఇండిపెండెంట్లీ బీట్ అవుతుంది. అండ్ ఏట్రియల్ రేట్ ఈస్ మోర్ దెన్ వెంట్రికులర్ రేట్. Okay, atrial rate is more than ventricular rate. Atria it will beat on its own and ventricle beat on its own. So what are the ECG features of complete block? ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటిదంటే ఏట్రియా బీట్ ఇండిపెండెంట్లీ, వెంట్రికల్ బీట్ ఇండిపెండెంట్లీ. సో ఏమవుతుంది? సో పీ వేవ్ ఈస్ ఇండిపెండెంట్ అంటే పీ వేవ్ ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ బై క్యూఆర్ఎస్, వెంట్రికల్ వచ్చేసరికి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈస్ ఇండిపెండెంట్, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. ఓకే, ఇండిపెండెంట్. సో నాట్ ప్రిసీడెడ్ బై పీవేవ్. నో ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు ఒక పీవేవ్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంకో దిస్ ఇస్ P1, నెక్స్ట్ P2, నెక్స్ట్ P3 వచ్చింది, నెక్స్ట్ P4 వచ్చింది. P1కి P2కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందో P2కి P3కి మధ్యలో అంత గ్యాప్ ఉంటుంది. P3కి P4కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందో P4కి P5కి అంతే గ్యాప్ ఉంటుంది. సో Pwave ఈస్ P1 PP1 is equal to PP2 is equal to PP3 is equal to PP4 అండ్ సేమ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ చూస్తే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్కి
అండ్ ఇక్కడ ఏట్రియల్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఏట్రియల్ రేట్ ఈస్ మోర్ దెన్ వెంట్రికులర్ రేట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మనకు ఒక పీవేవ్ వస్తుంది, ఫాలోడ్ బై ఇంకో పీవేవ్ వస్తుంది. ఓకే, మధ్యలో ఒక క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ వస్తుంది, మళ్ళీ ఫాలోడ్ బై ఇంకో పీవేవ్, మళ్ళీ ఇంకో పీవేవ్, మళ్ళీ ఇంకో పీవేవ్, దాని తర్వాత ఇంకో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, మళ్ళీ పీవేవ్, 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 ఇంకో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఇక్కడ ఆర్కి ఒక క్యూఆర్ఎస్ కాంప్లెక్స్కి ఇంకో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్కి సేమ్ డిస్టెన్స్ RR1 ఈజ్ ఈక్వల్ టు RR2. P1 P2 P2 P3 P3 P4 P4 P5 P5 P6 P6 P7 P7 P8 ఇవన్నీ నార్మల్. ఓకే, ఇవన్నీ ఈక్వల్ ఉంటాయి. PP ఇంటర్వెల్స్ ఆర్ నార్మల్, RR ఇంటర్వెల్స్ ఆర్ ఈక్వల్. PP ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్ అండ్ RR ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్. ఓకే, మధ్యలో కొన్ని ప్లేసెస్లో ఇన్ సమ్ ప్లేసెస్ ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మీదనే పీవేవ్ వచ్చేస్తాయి. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈస్ ఓవర్లాప్డ్ బై పీవేవ్. పీవేవ్ ఆన్ QRS complex. Okay, so this is about a third degree AV block. ఇక్కడ ఏమవుతుందంటే it is mostly due to the Lyme's disease. It inhibits Purkinje system, leading to complete AV dissociation. Atria beats on its own, ventricular beats on its own, and atrial rate is more than the ventricular rate. And the P wave is not followed by QRS complex, and QRS complex is not preceded by P wave. Both beats independently. ఒక్కొక్క P wave కి మధ్యలో distance is equal in every beat. So P1 P2 is equal to P2 P3 is equal to P3 P4. And RR intervals కూడా కామన్ ఉంటాయి. వెంట్రికులర్ రేట్ ఈస్ మోర్ దెన్ ద atrial rate is more than the ventricular rate. So this is we have to take. Now what is the treatment? Treatment options ఏంటిదంటే పేస్ మేకర్ కావాలి. పేస్ మేకర్ ఇస్ ఎమర్జెన్సీ. అండ్ లైమ్స్ డిసీజ్ని ట్రీట్మెంట్ చేయడానికి వాట్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ అంటే సెఫ్ట్రయాక్సోన్. IV antibiotics is the drug of choice. So this is about third degree AV block. P waves and QRS complexes rhythmically is dissociated. Okay, AV dissociation. This is a complete AV dissociation, rhythmically dissociated. And atria and ventricles beat independently of each other. Atrial rate is more than the ventricular rate. May be caused by Lyme's disease. Treatment is pacemaker and IV antibiotics. Okay, thank you for your patience listening.